పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో ఏకటీఆర్ఓ మురళిని లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్యాటరింగ్ బిల్లుల విషయంలో సుమారు 26 లక్షల శాంక్షన్ చేయడానికి కరీముల్లా అనే వ్యక్తి వద్ద 3 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక లంచం డిమాండ్తో బాధితుడు కరీముల్లా ఏసీబీని ఆశ్రయించగా అధికారులు నిఘా ఏర్పాటు చేసి డిఆర్ఓ చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక ఈ ఘటనతో కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేగగా డిఆర్ఓపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. రమ్య, పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ఏసీపీ అధికారులు సంచలన చర్యకు దిగారనుకోవచ్చు. ఏసీపీ డీజీ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు భారీ ట్రాప్ ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగం చూసుకున్నట్లయితే కొందరు అధికారులు నాగరాజ్ అయితే కావచ్చు, మన్మథరావు, సురేష్, సుబ్బారావు ఈ అధికారులు భారీ ట్రాప్ చేసి అయితే నిర్వహించారు. ఈ రోజు పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారు పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారు మురళి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే 2023లో నిర్వహించిన ముఖ్యమంత్రి త్రీ లేఅవుట్ ఫౌండేషన్ అనే ప్రోగ్రామ్ సందర్భంగా భోజన ఏర్పాట్లకు సంబంధించి అయితే బిల్లులో అవతవకలు జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి సుమారుగా 41,500 భోజన పార్సల్ అయితే గాను దీనికి అమౌంట్ చూసుకున్నట్లయితే 37 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. అయితే దాంట్లో భాగం చూసుకున్నట్లయితే అందులోనే ఒక 10 లక్షలు అడ్వాన్స్ అయితే ఇచ్చారు. మిగతా 27 లక్షలు చెక్కు రూపంలో చెల్లించాల్సి ఉండగా అయితే బిల్లులు అయితే క్లియరెన్స్ కోసము సాగర్ మాత క్యాటరింగ్ నుంచి డిఆర్ఓ మురళి 3 లక్షల రూపాయలు లంచంగాను డిమాండ్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ లంచం తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ట్రాప్ చేసి మరి 3 లక్షల రూపాయలను స్వీకరిస్తుండగా డిఆర్ఓ మురళి స్వీకరిస్తుండగా అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అయితే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజాసేవ అయితే కానీ అని అక్రమ ఆదాయం కాదని మరోసారి స్పష్టమైంది అనుకోవచ్చు. లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అధికారి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులు గట్టి హెచ్చరికగా భావించాలి. ఈ ఘటన పల్నాడు జిల్లా అధికారులు అయితే అధికారులు కలకలం రేగుతుంది అనుకోవచ్చు. రమ్య, థ్యాంక్ యూ సువర్ణబాబు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.